హైదరాబాద్ లో మరో భారీ స్కామ్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ పేరుతో వేల కోట్ల స్కామ్ చేసింది. ఒక్క హైదరాబాద్ లోనే 850 కోట్ల కుచ్చుటోపీ పెట్టింది. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలు చేసింది. డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఒదెలను పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా ఫాల్కన్ సంస్థ బాధితులు ఉన్నారు. 6,979 మంది నుంచి 17,000 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ సంస్థ. ఫాల్కన్ కు అనుబంధంగా 14 సంస్థలను ఏర్పాటు చేసి ఈ వసూళ్లను చేశారు. ఇక ఫాల్కన్ సంస్థ చేసిన ఈ స్కామ్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ స్కామ్ అసలు ఎప్పటి నుండి సాగుతోంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మాదాపూర్ వేదికగా మరో భారీ స్కామ్ బయటపడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 850 కోట్ల రూపాయలకు సంబంధించిన మోసాలకు ఫాల్కాన్ సంస్థ పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూకి సంబంధించిన పోలీసులు ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ పేరుతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు ఇందులో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 7,000 మందికి పైగా బాధితుల వద్ద నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేసి దాదాపు 14 కొత్త సంస్థలను సృష్టించి కొత్త సంపదను సృష్టిస్తాము, ఎక్కువ అధిక లాభాలు ఇస్తామని చెప్పి వారికి ఆశ చూపి వసూలు చేసి ఈ విధంగా మోసానికి పాల్పడేట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దాదాపు 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థ కొన్ని గొడవలు, అంటే బాధితులు ఆఫీస్ కి కార్యాలయాలకు వచ్చి నిలదీయడంతో వాళ్ళకు రిటర్న్స్ ఇవ్వకపోవడంతో వాళ్ళు నిలదీశారు. దీంతో 850 కోట్లను తిరిగి సంస్థ చెల్లించినట్లుగా కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. 850 కోట్లు మాత్రం ఇంకా మోసానికి పాల్పడ్డారు. బాధితులకు ఇంకా తెలియలేదు. దాదాపు 7,000 మంది బాధితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు దీనిపైన స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 316(2), 318(4), 61(2) ఈ 3 సెక్షన్ల కింద ఈ 3 సెక్షన్లతో పాటుగా తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ఈ సంస్థకు సంబంధించినటువంటి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ తో పాటుగా కావ్య నల్లూరి, ఈమె ఈ సంస్థకి డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఫాల్కాన్ క్యాపిటల్ వెంచర్స్ అనే పేరుతో కూడా వీళ్ళు వసూలు చేశారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు అంటే దాదాపు 50% పైగా ఎక్కువ లాభాలు ఇస్తాం, తిరిగి చెల్లిస్తామని చెప్పి నమ్మించినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకరి త్రూ ఒక చైన్ సిస్టమ్ లాగా బాధితుల నుంచి దాదాపు వందల వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా ఈ ఫిర్యాదుదారులు చెప్తున్న పరిస్థితి. బాధితులు న్యాయం చేయాలని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఎకనామికల్ అఫెన్స్ వింగ్ దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే డిపాజిటర్ల నుంచి లక్షల రూపాయలు ఎలా వసూలు చేశారు, అంటే ఏమేం గ్యారంటీస్ ఇచ్చారు, ఏమని చెప్పారు అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు 6 నెలల్లోనే రిటర్న్స్ ఇస్తామని చెప్పి షార్ట్ పీరియడ్ లో, ఎందుకంటే బాధితులను సులభంగా నమ్మించేందుకు ఈ సంస్థ ప్రతినిధులు కూడా దాదాపు 3 నుంచి 6 నెలల్లోనే తిరిగి చెల్లిస్తామని చెప్పి నమ్మించడంతో పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది మోసపోవడానికి అవకాశం అయినట్లుగా కూడా తెలుస్తుంది. 14 షెల్ కంపెనీస్ ని నిజంగానే సృష్టించారా, మరి వాటిని ఫేక్ కంపెనీలుగా కూడా పోలీసులు నిర్ధారించే అవకాశం ఉంది. ఈ 14 కంపెనీలను దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రారంభించారు, ఇంతమందిని మోసం చేయడంలో వీళ్ళు ఇంకా అంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, కాయిన్ ట్రేడ్, క్రిప్టో ట్రేడింగ్ లో తో పాటుగా ఇంకా బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, ఇట్లా దాదాపు వీళ్ళు క్రిప్టో ట్రేడింగ్ ఇతర సంస్థల్లో పెట్టుబడుల పేరుతో దాదాపు 14 డిఫరెంట్ వివిధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా సృష్టిస్తామని చెప్పి నమ్మించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 14 షెల్ కంపెనీలను కూడా పోలీసులు గుర్తించారు. ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా కూడా ఎకనామికల్ అఫెన్స్ వింగ్ పోలీసులు అయితే సేకరిస్తున్నారు. పూర్తి స్థాయి అంటే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ఈ కంపెనీకి సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకెవరైనా వీరికి ఈ కంపెనీలో కీలకంగా ఉన్నారా, మోసానికి గల కారణాలేంటి, ఎవరెవరు సమక్షంలో ఎవరెవరు ఈ మోసాలకు పాల్పడ్డారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇద్దరిని రిమాండ్ తరలించిన అనంతరం మరికొన్ని కీలక అంశాలు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం కనిపిస్తుంది మనకి ఈ కేసులో. రైట్, థాంక్యూ సాగర్.